జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన. సరే, న్యూస్ విషయానికి వస్తే మీకందరికి కూడా తెలిసిందే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది. అనేక జిల్లాల్లో ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఈ ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇవి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అల్లర్లు కాదు, ఇవి 100% కూడా హిందూ వ్యతిరేక అల్లర్లే. లేకపోతే ఇప్పుడు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తే మీరేం చేయాలా? సరే, ధర్నాలు చేయండి, లేకపోతే రాస్తారోకాలు చేయండి, ఏమీ చేయండి. హిందువుల ఆస్తులను ధ్వంసం చేయడం ఎందుకు? హిందువులను చంపడం ఎందుకు? హిందువుల వాహనాలు తగలబెట్టడం ఎందుకు? వాళ్ళు కాషాయ జెండాలు కట్టుకొని, లేకపోతే ఏదైనా వాళ్ళ బళ్ళలో ఏదైనా దేవుళ్ళు కానీ ఇటు హిందుత్వానికి సంబంధించిన ఏదైనా స్టిక్కర్లు కానీ, ఆ సింబల్స్ కానీ కనపడినా కానీ ఆ వాహనాలన్నీ కూడా ధ్వంసం చేయడం ఎందుకు? ఇంక ఈ హిందూ వ్యతిరేక అల్లర్లు కాకపోతే ఇంకేందంటాలే. ఈ బంగ్లాదేశ్లో ఈ షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొదలైనటువంటి అల్లర్లు ఏ విధంగా ఈ హిందూ వ్యతిరేక అల్లర్లుగా మారినాయో సేమ్ టు సేమ్ పేరుకేమో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అని చెప్పేసి మొదలుపెట్టినారు. జరుగుతుందంతా కూడా హిందువులకు వ్యతిరేకంగానే. అంతెందుకే స్వామి, చాలా మంది ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు హిందువులను చంపమని చెప్పేసి. చూసారా మీరు? చాలా దారుణంగా ఉన్నది. సరే, ఈ జరుగుతున్నటువంటి దానాలన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ హైకోర్టు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పేసి సూచించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ జవాన్లు అయితే పంపించింది. అయినా కూడా బెంగాల్లో మంటలైతే ఆరడంలే. అలాగే ముర్షిదాబాద్లో అల్లర్లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ జిహాదీలు హిందువుల ఇళ్ల మీద దాడులు చేసి మరీ భయభ్రాంతులకు గురి చేస్తూ హిందువులందరూ కూడా తమ ఇళ్లను వదిలేసి పారిపోయేటట్టు దారుణాలకు తెగబడతారు. మామూలు కాదు. అసలు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళను ఎట్లా టార్చర్ పెడతానంటే, మీరు మాకు లొంగిపోయారంటే, అర్థమవుతుందా? శారీరకంగా మీరు మాకు లొంగిపోయారంటే మీ వాళ్ళ ప్రాణాలతో వదిలిపెడతామని చెప్పి మాట్లాడతారు. అంటే వీళ్ళు రేప్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆడవాళ్ళు వాళ్ళంతా వాళ్ళకు సరెండర్ అయిపోవాలి. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళ భర్తను వాళ్ళ బిడ్డలను వదిలేస్తారు. ఇంతకంటే దారుణము ఏమైనా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణమో చూడండి ఒకసారి. ఎవరియా వీళ్ళను ఎందుకులే, కొన్ని విషయాల్లో నోరును కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే బండ బూతులన్నీ కూడా వచ్చేస్తాయి. సరే, ఇకపోతే ఉత్తర బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇక చూస్తే ఉత్తర 24 పరగణాలు, అదేవిధంగా దక్షిణ 24 పరగణాలు జిల్లాలు, అలాగే నాడియా, మాల్దా, సౌత్ దినాజ్పూర్, నార్త్ దినాజ్పూర్ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ ఘర్షణలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. దీనికి కారణం బంగ్లాదేశ్ నుంచి గత కొన్ని ఏళ్లుగా అక్రమంగా వచ్చేటువంటి తీవ్రవాదులు వాళ్ళ ముఠాలతో ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఈ మత ఘర్షణలు అయితే చోటు చేసుకుంటానే ఉన్నాయి. మత ఘర్షణలు అన్నం కాదులే కానీ వీళ్ళంతా కూడా ఈ జాంబీ ముండా కొడుకులంతా పోయి హిందువుల మీద దారుణంగా దాడులు చేస్తున్నారు. వాళ్ళ మానాలు తీస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ ఆస్తులు లూటీ చేస్తున్నారు, వాళ్ళని కట్టు బట్టలతో పారిపోయేటట్టు చేస్తున్నారు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం రూపంలో వీళ్ళంతా కలిసి, ఎవరు ఈ జాంబీలంతా కలిసి స్థానిక వర్గాలతో, అంటే స్థానికంగా ఉండే వాళ్ళతో మమేకమైపోయి ఏకంగా తీవ్ర ఘర్షణలే సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ముర్షిదాబాద్ జిల్లా అనేది ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా అనమాట. ఆ అవతల నుంచి అవతలకు వచ్చేది కనీసం ఏం బార్డర్ అనేది ఏం ఉండదు, విచ్చలవిడిగా ఉంటుంది. అంటే ఆ వాళ్ళు వాళ్ళకి రావడం పోవడం అంతా కూడా అత్తగారి ఇంటికి వచ్చిపోయినట్టే. ఇంక వాళ్ళందరూ ఇంటికి వచ్చేది, వీళ్ళతో స్థానికులతో కలిసేది, ఈ జాంబీగాళ్ళంతా కలిసి హిందువుల మీద దాడులు చేస్తుంది. ఈ విధంగా చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని అయితే కూర్చున్నాయి. విదేశీ శక్తుల హస్తం బంగ్లా అర్లల్లో వెనకుండాదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. బీఎస్ఎఫ్ జవాన్లను సైతం పనిచేయనీయకుండా అడ్డుకుంటూ అక్కడ తమ ఆధిపత్యం చూపిస్తున్నటువంటి ఈ ఉగ్రశక్తులకు, వాళ్లకు ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళకు గనక తగిన తీరున ఈ గుణపాఠం చెప్పకపోతే అది జాతీయ భద్రతకే తీవ్రమైనటువంటి విఘాతాన్ని అయితే కలిగిస్తుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది చాలా డేంజరు, చాలా అంటే చాలా డేంజరు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని పూర్తిగా గమనిస్తూ ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వస్తున్నాయి. బీజేపీ బెంగాల్ శాఖ నాయకులు అయితే హిందువులకు ఏ మాత్రం రక్షణ లేదని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఈ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు అయితే పదే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అవుతుందా అన్నదే హాట్ టాపిక్గా మారింది. అదే కనుక జరిగితే ఈ మమతా బేగం ఉండదు కదా, అదే స్వామి మమతా బెనర్జీ, ఈవిడైతే ఖచ్చితంగా మాజీ సీఎం అయిపోతుంది. ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించనున్నారని చెప్పేసి ఈ హాట్ టాపిక్ ఒక
పక్కన నడుస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు పోయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిశారు. అంటే ఏదో జరగబోతుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుందా అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, అంటే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలా లేదా, అవసరం ఉందా లేదా అనే విషయంలో కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.